సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గడిచినటువంటి తరగతిలో 4 అంశాలతోటి ఆత్మ యొక్క వర్ణన జరిగింది. అది అధిష్టానము, సత్యము, అసంగము, అద్వయము. ఈ 4 అంశాలు చెప్పడానికి శంకర భగవత్పాదులు 2 ఉదాహరణలు తీసుకున్నారు. ఒకటి దర్పణ నగరీ దృష్టాంతము, రెండోది స్వప్న నగరీ దృష్టాంతము. దర్పణ నగరీ దృష్టాంతంలో ఒక పెద్ద దర్పణంలో ఆ నగరం యొక్క ప్రతిబింబం పడుతోంది. ప్రతిబింబం పడితే ఆ నగరం, అందులో ప్రతిబింబిస్తున్నటువంటి నగరం అద్దం మేరకే ఉంది, అద్దం దాటిపోవట్లేదు. అయితే అద్దం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే అద్దాన్ని కొంచెం అటు ఇటు జరిపినట్టయితే ఆ నగరం మారిపోతుంది. కాబట్టి అద్దము ఆధారము, ఆ ప్రతిబింబము, ప్రతిబింబ నగరము ఆధేయము, ఆధారపడింది. ఇంకా ఆ ప్రతిబింబ నగరంలో జరిగేటటువంటిదంతా కూడా మిథ్య, అది కాల్పనికమే, అది నిజమైంది కాదు. అక్కడ ఏది జరుగుతున్నా కూడా, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు, అవన్నీ మనం అనుభవించడానికి తగినవి కాదు, కేవలం ప్రతిబింబం మాత్రమే. ఒక మిఠాయి షాప్ ఏదో ఉంది, ఆ మిఠాయి షాపులో ఉండేటటువంటి మిఠాయిలు ఏవి కూడా బయట ఉండేటటువంటి, అద్దం బయట ఉండేటటువంటి వ్యక్తి అనుభవించడానికి పనికిరాదు. కాబట్టి అది మిథ్య. మనుషులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఆయారాం గయారాం, అంటే ఏది కూడా నిత్యంగా కనిపించట్లేదు. అందుకని అద్దంలో ఉండేటటువంటి ప్రతిబింబము మిథ్య, అద్దం మాత్రం సత్యము. ఇంకా అద్దము అక్కడ ఉండేటటువంటి ఆ వ్యవహారానికి సంగత్వం కల్పించుకోలేదు. ఎలాగంటే అక్కడ పెద్ద దొమ్మి జరుగుతోంది, ఆ దొమ్మిలో వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళవి తీసుకుని ఆ షాపులకు ఉన్నటువంటి అద్దాలు అవన్నీ పగలగొడుతున్నారు. కానీ ఇక్కడ ఈ అద్దానికి మాత్రం ఒక చిన్న బీట కానీ పగలడం కానీ జరగలేదు. అంటే ఆ ప్రతిబింబంలో జరిగేటటువంటి వ్యవహారం ఏది కూడా అద్దానికి చెందదు. అద్దము అసంగము. అద్వయము. అద్వయం అంటే అక్కడ 10 మంది కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు అంటే ఆ 10 మంది అని చెప్పడానికి లేదు. ఆ 10 మంది కేవలం కల్పనే. ఎందుకంటే ఆ 10 మంది మనకి వ్యవహారంలో లేరు, కేవలం ప్రతిబింబం మాత్రమే అది. కాబట్టి ఎంతమంది, ఎన్ని వస్తువులు ఉన్నాయి అంటే అద్దం మాత్రమే ఉంది. కాబట్టి అద్వయము. ఇదే మాదిరిగా మీరు స్వప్నంలో తీసుకున్నట్టయితే స్వప్నంలో మళ్ళీ ఈ 4 అంశాలు కనిపిస్తాయి. అధిష్టానము, సత్యము, అసంగము, అద్వయము. ఇక్కడ అధిష్టానం ఏమిటి? ఆ జాగ్రత్త పురుషుడు, ఆ మంచం మీద పడుకున్నటువంటి ఆ జాగ్రత్త పురుషుడు స్వప్నానికి అధిష్టానం. ఆ జాగ్రత్త పురుషుడే సత్యము, స్వప్నం మిథ్య. స్వప్నం అంతా వచ్చిపోయేదే. స్వప్నం ఈ జాగ్రత్త పురుషుడి మీద ఆధారపడింది కాబట్టి అది మిథ్య. ఇంకా స్వప్నంలో ఏది జరిగినా కూడా ఈ జాగ్రత్త పురుషుణ్ణి అది చెలింపజేయలేదు. జాగ్రత్త పురుషుడు అసంగుడు కాబట్టి ఇతన్ని ఎటువంటి ఆందోళనకి, ఎటువంటి ఆదుర్దాకి ఆ స్వప్నంలో ఉండేటటువంటి విషయాలు గురి చేయలేవు. కాబట్టి జాగ్రత్త పురుషుడు అసంగుడు. అద్వయము. ఈ జాగ్రత్త పురుషుడు అక్కడ స్వప్నంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు కలిపి మనం లెక్కపెట్టలేం. నిజానికి ఎంతమంది ఉన్నారంటే జాగ్రత్త పురుషుడు ఒక్కడే ఉన్నాడు.
ఆ స్వప్నంలో ఉండేదంతా కూడా భ్రాంతిజన్యమే. కాబట్టి అనేకంగా కనిపిస్తున్నా కూడా అది భ్రాంతిజన్యం మాత్రమే. జాగ్రత్త పురుషుడు అధిష్టానము, సత్యము, అసంగము, అద్వితీయము. ఈ 2 ఉదాహరణలు మనకి ఆత్మ గురించి చెప్పబడ్డాయి. ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఆత్మ జాగ్రత్త ప్రపంచము తీసుకోవాలి. ఆత్మ ఈ జాగ్రత్త ప్రపంచానికి అధిష్టానంగా ఉంది. ఆత్మ ఈ జాగ్రత్త ప్రపంచానికి ఉనికిని అరివిచ్చింది. మనం 2వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఉనికిని అరివిచ్చింది. అరివిచ్చి ఆ జాగ్రత్త ప్రపంచాన్ని నిలబెడుతుంది. ఇంకా జాగ్రత్త ప్రపంచం సత్యమా లేకపోతే ఆత్మ సత్యమా అంటే ఆత్మే సత్యం. జాగ్రత్త ప్రపంచం జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చిపోయేదే, ఏది నిలబడేది కాదు. కాబట్టి అది మిథ్యా, ఆత్మ సత్యము. ఆత్మ అసంగము. జాగ్రత్త ప్రపంచంలో జరిగేటటువంటి ఏ విషయము కూడా ఆత్మని చెలింపజేయవు. ఆత్మను నేను, నా యొక్క నిజస్వరూపము ఆత్మ. కాబట్టి ఇక్కడ వ్యవహారంలో ఏం జరిగినా కూడా ఆత్మనైన నాకు అది వర్తింపవు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది మనసులో గట్టిగా నిలబడాలి. నిలబడినట్టయితే ఆ మనస్సు చాలా దృఢపడుతుంది. మనస్సు మనం గట్టిపరుచుకోవాలి అనుకున్నట్టయితే ఈ ఆత్మ యొక్క లక్షణాల్లో ఇది చాలా అసంగము అనేటటువంటి విషయం చాలా ముఖ్యమైనది. అసంగోహం అసంగోహం అయం పురుష. ఇంకా ఆత్మ అద్వయము, ఆత్మ వినా మరొకటి లేదు. మిగతావన్నీ కూడా భ్రాంతిజన్యమే. ఇంకా స్వప్నం విషయం వచ్చేసరికి ఒక పాయింట్ ఎక్స్ట్రా చెప్పారు. ఆ పాయింట్ ఏంటి? స్వప్నం మనసులో జరుగుతోంది, అంటే జాగ్రత్త పురుషుల్లో జరుగుతోంది నిజానికి. కానీ బయట జాగ్రత్త పురుషుడికి బయట జరుగుతున్నట్టుగా ఉంటుంది స్వప్నం నడిచేంతసేపు. ఆ కరకనేటప్పుడు ఆ సుప్త పురుషుడికి ఆ ప్రపంచం బయట ఉన్నట్టుగా ఉంటుంది. ఈ స్వప్నాన్ని స్వప్నం 1 అని చెప్పారు. అంటే జాగ్రత్త పురుషుడు కలిగేటటువంటి స్వప్నాన్ని స్వప్నం 1 అని చెప్పారు. అయితే ఆత్మ కల్పించేటటువంటి ఈ వ్యవహార స్వప్నాన్ని స్వప్నం 2 అని చెప్పారు. 2 స్వప్నాలే. ఒకటి జాగ్రత్త పురుషుడు కల్పిస్తున్నాడు, రెండోది ఆత్మ కల్పిస్తోంది. ఆత్మ కల్పించేది ఇదిగో మనకు కనిపించేటటువంటి ఈ ప్రపంచం అంతా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది స్వప్నం 2లోకి వస్తుంది. పడుకున్నప్పుడు మనకి వచ్చేటటువంటి కళ స్వప్నం 1. 2 స్వప్నాలే. అయితే ఈ సుప్త పురుషుడు లేచినప్పుడు, మేల్కున్నప్పుడు ఏమవుతోంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం చర్చించుకున్నాం. సుప్త పురుషుడు లేచినప్పుడు జాగ్రత్త పురుషుడు యొక్క స్ఫురణ లభించింది. ఎప్పుడైతే ఆ స్ఫురణలో ఉన్నాడో, ఆ జ్ఞప్తిలో ఉన్నాడో, అంటే జాగ్రత్త పురుషుడు యొక్క అజ్ఞానమే నిద్ర. జాగ్రత్త పురుషుడిని నేను అనేటటువంటి జ్ఞానం లేకపోవడం చేతే ఆ కల వస్తుంది అక్కడ. అట్లాగే ఆత్మను నేను అని తెలుసుకోకపోవడం వల్లే, అనేటటువంటి జ్ఞానం కలగకపోవడం వల్లే ఇక్కడ వ్యవహారం సత్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సుప్త పురుషుడు లేచాడు, మేల్కున్నాడు, అంటే జాగ్రత్త పురుషుడు యొక్క జ్ఞప్తి ఏర్పడింది. ఏర్పడినప్పుడు సుప్త పురుషుడు పోయి ఆ జాగ్రత్త పురుషుడు కలిశాడా? సుప్త పురుషుడు జాగ్రత్త పురుషుడిని చూశాడా? అక్కడ ఏం జరుగుతోంది అంటే, సుప్త పురుషుడు జాగ్రత్త పురుషుడు అని 2 మనుషులు లేరు. ఉన్నది జాగ్రత్త పురుషుడే. జాగ్రత్త పురుషుల్లోనే ఈ భ్రాంతి అంతా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ జాగ్రత్త పురుషుడు ఆత్మతత్వంలో నిలబడ్డప్పుడు, ఆ ఆత్మనే నేను అనేటటువంటి ఆ నిజత్వంలో నిలబడ్డప్పుడు ఏం జరుగుతోంది?
ఆత్మనే నేను అనేటటువంటి నిజత్వంలో జరిగినప్పుడు ఈ జాగ్రత్త పురుషుడు ఆత్మని కలుసుకున్నాడా, ఆత్మని దర్శించాడా, ఆత్మతో మాట్లాడా అంటే అదేమీ కాదు. నిజానికి జాగ్రత్త పురుషుడు మిథ్య, ఆత్మ సత్యము. కాబట్టి ఆ సత్యనిష్టలో ఎప్పుడైతే ఉన్నాడో జాగ్రత్త పురుషుడు ఇంకా లేడు. ఉన్నది ఆత్మ మాత్రమే అనేటటువంటి ఆ ఆత్మనిష్టలో ఉన్నాడు. ఆ ఆత్మనిష్టలో ఉన్నప్పుడు అతనికి ఆ జీవన్ముక్తి, ఎప్పుడైతే ఈ సాధకుడు ఆత్మనిష్టలో ఉండగలుగుతాడో అతనికి ఆనందం లభిస్తుంది. ఎందువల్ల ఆనందం లభిస్తుంది? ఈ జాగ్రత్త అవస్థలో కూడా అతను వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆత్మనిష్టలో ఉంటున్నాడు కాబట్టి ఎట్లా అయితే సుషుప్తిలో ఆనందం దొరుకుతుందో అదే ఆనందం ఇక్కడ జాగ్రత్త అవస్థలో కూడా దొరుకుతుంది. ఈ జాగ్రత్త అవస్థలో కలిగేటటువంటి ఈ ఒడిదుడుకులేవి కూడా ఆత్మ అయినటువంటి అతన్ని చెలింపచేయవు. ఆత్మనిష్టలో ఉన్నాడు కాబట్టి ఆనందమే ఆనందము. ఇది ఈ 3 శ్లోకాల్లో మనం ముందు తెలుసుకోబోతాం. ఆ 2వ శ్లోకం చూద్దాం ఇప్పుడు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తత్పదార్థం యొక్క అర్థం చెప్పబడింది ఈ శ్లోకంలో. తత్పదార్థం అంటే పరమాత్మ యొక్క తత్వం ఈ శ్లోకంలో వివరించబడింది. జగత్కారణం బ్రహ్మ అనే విషయాన్ని ఇందులో చూస్తాం. బీజస్య అంతః అంకురః ఇవ ఇదం జగత్ అంటే ఆ విత్తనంలో ఈ జగత్తంతా కూడా అవ్యక్తంగా ఇమిడి ఉంది. అంటే సృష్టికి పూర్వం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి జగత్తంతా కూడా ఆ బీజరూపంగా, అవ్యక్తంగా, నిర్వికల్పంగా ఆ బీజంలోనే ఉన్నది. ఎలా చెప్తారండి అంటే, మామిడి టెంకని పాతారు, మామిడి టెంకని పాతే కొబ్బరి చెట్టు రాదు. అట్లాగే కొబ్బరి బోండాన్ని పాతినట్టయితే కొబ్బరి చెట్టు వస్తుంది. మర్రి విత్తనం నాటితే మర్రి చెట్టు వస్తుంది. ఈ విధంగా మనకి ఏ విత్తనం నాటితే ఆ చెట్టు వస్తుంది అన్నప్పుడు ఆ విత్తనంలో దాని తాలూకు ఆ విషయమంతా కూడా అవ్యక్తంగా ఉంది. ఇప్పుడు డిఎన్ఏ గురించి చెప్తారు. డిఎన్ఏ ఆ స్టడీ ఎట్లా ఉంటుందంటే, డిఎన్ఏ బట్టి ఏ రోజు ఎప్పుడు ఏ రోగం వస్తుంది, ఎప్పుడు ఎట్లా అతని యొక్క వ్యవస్థ ఉంటుంది, ఇదంతా డిఎన్ఏలో రాసి ఉంటుంట. ఆ మాదిరిగా డిఎన్ఏలో ఎట్లా అవ్యక్తంగా ఈ వ్యక్తి యొక్క పరిస్థితి అంతా రాసి ఉంటుందో అదే మాదిరిగా అవ్యక్తంగా ఈ ప్రపంచం అంతా కూడా బీజ రూపంలో ఉంది. ఆ చాందోగ్యంలో శిష్యుని పిలిచి గురువుగారు ఒక మర్రి విత్తనం పట్టమంటారు. మర్రి విత్తనం పట్టమని ఆ విత్తనాన్ని కోసి దాంట్లో జాగ్రత్తగా చూడమంటారు. ఆ మర్రి విత్తనాన్ని కోస్తే దాంట్లో చాలా చిన్న చిన్న నలుసంత విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనంలోంచి మర్రి విత్తనమే చిన్నది, ఆ విత్తనంలో అంత పెద్ద వృక్షం ఇమిడి ఉంది. ఆ ప్రధానమైన కాండము,
వేళ్ళు, శాఖలు, ఉపశాఖలు అన్నీ కూడా ఆ మర్రి విత్తనంలో ఇమిడి ఉన్నాయి. బీజం లోపల వృక్షం ఎలా అవ్యక్తంగా ఉందో అదే మాదిరి జగత్తు సృష్టికి ముందు బీజ రూపంలో అవ్యక్తంగా, నిర్వికల్పంగా ఉంది. అదే మాదిరిగా జగత్తు సృష్టికి ముందు బీజ రూపంలో అవ్యక్తంగా, నిర్వికల్పంగా ఉంది. నిర్వికల్పంగా అంటే భాగాలు తెలియకుండా, ఎలాగైతే ఆ విత్తనంలో ఉండేటటువంటి ఆ మర్రి చెట్టుకి ఇది కాండము, ఇది వేరు, ఇది శాఖ, ఇది ఉపశాఖ, ఇది ఆకులు అని చెప్పలేమో ఆ విధంగా నిర్వికల్పంగా ఉంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం. ఈ సృష్టి జరగడానికి మనకి 2 కారణాలు కావాలి. ఒకటి ఉపాదాన కారణము, రెండోది నిమిత్త కారణము. ఇది అర్థం అవ్వాలంటే ఒక కుమ్మరి కుండని తయారు చేయడం గురించి మనం ఆలోచిద్దాం. కుమ్మరి కుండని తయారు చేయాలి అంటే 2 కావాలి. ఒకటి ముడి సరుకు కావాలి, ఆ కుండ ఎలా ఉండాలి అనేటటువంటి కల్పన ఉండాలి. ఈ 2 ఆ కుమ్మరిలో ఉన్నాయి. ఈ మట్టి కుమ్మరి దగ్గర ఉంది, ఈ కల్పన అతని మేధస్సులో ఉంది. కాబట్టి కుండ తయారైంది అంటే మట్టి ఉపాదాన కారణము, కుమ్మరి నిమిత్త కారణము. అయితే సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అంటున్నాం. ఒక్కడే ఉన్నప్పుడు 2 కారణాలు ఎలా ఉంటాయి? 2 కారణాలు ఉన్నట్టయితే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అనేటటువంటి ఆ ఆలోచనకి భంగం ఏర్పడుతుంది. కాబట్టి భగవంతుడే ఉపాదాన కారణము, నిమిత్త కారణం కూడా అయ్యాడు. ఇది ఎలాగా అంటే మనకి ముండకోపనిషత్తులో వస్తుంది. యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ అని వస్తుంది. యథా ఊర్ణనాభి సృజతే గృహ్ణతే చ. ఊర్ణనాభి అంటే సాలెపురుగు ఆ గూడు నిర్మిస్తుంది. గూడు చాలా అది షడ్భుజిలాగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ షడ్భుజిలాగా ఉంటుంది. దానికి అంత మ్యాథమెటికల్గా ఆ గూడు నిర్మించేటటువంటి ఆ కల్పనా శక్తి ఆ సాలెపురుగులోంచే వస్తుంది. మరి ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుందండి అంటే ముడిసరుకు కూడా దాంట్లోంచే వస్తుంది. దాని యొక్క ఆ లాలాజలంలోంచి ముడిసరుకు వస్తుంది. కాబట్టి ఆ ముడిసరుకు తర్వాత దానికి కావలసినటువంటి కల్పన 2 ఆ సాలెపురుగే ఇస్తోంది. సాలెపురుగు నుంచే ఉపాదానము, నిమిత్తము 2 ఎలా వస్తున్నాయో అదే మాదిరిగా భగవంతుడి నుంచే ఈ నిమిత్త కారణము, ఉపాదాన కారణము ఏర్పడుతున్నాయి. భగవంతుడే సృష్టికి నిమిత్తము, ఉపాదానము కూడా. అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అంటారు దీన్ని. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటే భగవంతుడు భిన్నముగా లేడు. మనకి కుండ, కుమ్మరి చూసినట్టయితే నిమిత్త కారణం వేరు, కుండ వేరు. కానీ ఇక్కడ ఈ సృష్టి విషయంలోకి వచ్చేసరికి, జగత్ విషయంలోకి వచ్చేసరికి భగవంతుడే నిమిత్త కారణము, భగవంతుడే ఉపాదాన కారణము. కాబట్టి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈ జగత్తు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం భగవంతుడు. ఈ జగత్తుకు భగవంతుడే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. ఇదం జగత్ నిర్వికల్ప అస్తి. నిర్వికల్ప అస్తి అంటే ఎటువంటి భాగాలు లేకుండా ఆ సృష్టికి పూర్వం అవ్యక్తంగా ఉంది. మనకి బృహదారణ్యకోపనిషత్తులో ఘటభాష్యం వచ్చింది. ఆ ఘటభాష్యంలో ఘట సృష్టి గురించి వస్తుంది. కుండ తయారు కాకముందు మట్టిలో అవ్యక్తంగా ఉంది అనేది ఒక ఆలోచన. తయారు కాకముందు మట్టిలో అవ్యక్తంగా లేదు అనేది మరొక ఆలోచన. వీటి మీద ఈ భాష్యం నడుస్తుంది. ఉనికి లేని వస్తువుకు ఉనికి రాదు. కాబట్టి కుండ తయారవ్వక ముందు మట్టిలో అవ్యక్తంగా లేదు అనేది సరికాదు. సృష్టి అనే పదమే సరైనది కాదు అంటుంది.
అవ్యక్తంగా ఉన్న కుండ ఒక కాలంలో వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి ఈ ఘటభాష్యం సూక్ష్మంగా. ఇంకా మాండూక్యోపనిషత్తులో సత్కార్యవాదము అని వచ్చింది. ఆ సత్కార్యవాదము 4వ అధ్యాయంలో వస్తుంది. అంటే దాంట్లో ఏం చెప్తారంటే ఉనికి లేని వస్తువుని మనం సృష్టించలేం. అసలు ఉనికంటూ ఉండాలి. ఉనికంటూ ఉంటే దాన్ని మీరు వ్యక్తం చేయొచ్చు, అవ్యక్తం చేయొచ్చు. ఉనికే లేనటువంటి వస్తువుని సృష్టించడం సంభవము కాదు. ఇంకా ఉనికి ఉన్న వస్తువుని సృష్టించిన అవసరం లేదు. ఉనికి ఆల్రెడీ ఉంటే ఇంకా సృష్టించవలసిన పని ఉంది, సృష్టించిన అవసరం లేదు. అంటే సృష్టి అన్న మాటే సరైనది కాదు. ఏది ఇక్కడ సృష్టింపబడలేదు. ఒక వస్తువు ఇప్పుడు మనకు కనిపిస్తోంది అంటే సృష్టికి ముందు అవ్యక్తంగా ఉండి ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఇది ఎలాగా? మనకి పాలల్లో వెన్న ఉంటుంది. పాలలో ఉన్నటువంటి వెన్న అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని చిలికినట్టయితే అది వ్యక్తమవుతుంది. అట్లాగే అంటే వెన్న కొత్తగా సృష్టింపబడలేదు. పాలలో అవ్యక్తంగా ఉన్న వెన్నే బయటపడింది, వ్యక్తమైంది. చెరుకు గడలో చెరుకు రసం, జలపాతం నీటిలో విద్యుత్ శక్తి, నువ్వు గింజల్లో నూనె, ఇవన్నీ కూడా అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఆ వస్తువులు. అదేవిధంగా భగవంతుడు జగత్తును సృష్టించలేదు. అవ్యక్తంగా కాణ రూపంలో బీజంగా సృష్టికి ముందు ఉన్న బ్రహ్మ కార్యరూపంలో వ్యక్తమవుతున్నాడు. అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి బీజరూపంగా ఉన్నటువంటి కారణ బ్రహ్మే వ్యక్తమై కార్యబ్రహ్మగా కనిపిస్తున్నాడు. కారణ బ్రహ్మని అవ్యక్త రూపేణ బీజరూపేణ కార్యజగత్ వర్తతే. ఇది సత్కార్యవాదం. ఈ సత్కార్యవాదం సృష్టేహే పూర్వం అవ్యక్త జగత్ బీజరూపేణ వర్తతే, సృష్టికి ముందు బీజరూపంలో ఉంది అనేదే ఈ సత్కార్యవాదం. దీన్నే చాందోగ్యంలో సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్, సృష్టికి పూర్వం సద్రూపంలో ఈ భగవంతుడు ఉన్నాడు, అంటే ఉనికి రూపంలో భగవంతుడు ఉన్నాడు అని ఈ చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఇప్పుడు ఈ జగత్తు ఎలా సృష్టించబడింది అంటే మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అంటున్నాడు. మాయా కల్పితం, మాయా కల్పితం అంటే మాయ చేత కల్పించబడింది. వైచిత్ర్య చిత్రీకృతం, విచిత్రంగా చిత్రాలుగా విచిత్రంగా చిత్రీకరింపబడింది. చిత్రీకరింపబడింది అంటే వ్యక్తమవుతోంది అని. దేశం కాలం అనేటటువంటి విభజన వల్ల అనేకంగా కనిపిస్తోంది. ఈ దేశం కాలం అనేవి కళ్ళజోడుకున్నటువంటి 2 అద్దాలు లాంటివి. మనం దేశం కాలం అని అద్దాల్లోంచి ఈ జగత్తుని చూస్తున్నాం. ఈ కళ్ళజోడు తీసేస్తే ఏకము నిత్యము శుద్ధము సారము అనేటువంటి భగవంతుడు మాత్రమే ఉన్నాడు. ఇది మనకి సుషుప్తిలో అనుభవంలోకి వస్తూ ఉంటుంది. సుషుప్తిలో మనకి దేశము కాలము లేవు కాబట్టి అక్కడ ఒకటే ఉన్నది. చిత్రీకృతం అంటే వివిధంగా, చిత్ర విచిత్రంగా, పెద్దవిగా చిన్నవిగా రంగురంగులుగా అనేకంగా కనిపిస్తోంది. దేశకాల భేదాలతో కనిపిస్తోంది. దేశకాల భేదాలు మాయ వల్ల కల్పించబడ్డాయి. దేశ భేదం ఎలా ఏర్పడుతుంది? నేను ఇక్కడున్నాను, మీరు అక్కడెక్కడో ఉన్నారు. అంటే మనని దేశం విభజిస్తోంది. దేశపరంగా ఈ విభజన జరిగింది. ఇంకా కాలపరంగా అంటే ఇప్పుడు ఈ సీట్లో నేనున్నాను, రేపు ఇదే టైంకి రాజీ ఉంటుంది.
మళ్ళీ శనివారం విష్ణుప్రసాద్ గారు ఉంటారు. అంటే కాలపరంగా దేశం ఒకటే, కానీ కాలం మారినప్పుడు మళ్ళీ ఆ విభజన జరుగుతోంది. కాల భేదం చేత, దేశ భేదం చేత మనకి ఈ విచిత్రమైనటువంటి ఈ విభజన జరుగుతోంది. ఇది సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో ఉంది. కాబట్టి ఈ కాలము దేశము అనేటటువంటి కళ్ళద్దాల్ని పెట్టుకున్నట్టయితే మనకి అనేకత్వం కనిపిస్తోంది. ఈ కళ్ళజోడు తీసి పారమార్థిక దృష్టితో గాని చూసినట్టయితే స్వప్నంలోంచి మేల్కొన్నట్టుగా అనేకత్వం లేదు. స్వప్నంలోంచి మేల్కుంటే జాగ్రత్త పురుషుడు ఒక్కడే ఉన్నాడు, స్వప్నం లేదు. స్వప్నంలో అనేకత్వం కనిపించింది. ఇక్కడ ఈ వ్యవహార జగత్తులో అనేకత్వం ఉండదు. అద్వైత బ్రహ్మ మాత్రమే ఉంటాడు. అద్వైత బ్రహ్మ ద్వైత ప్రపంచంగా నానాగా అనేకంగా కనిపిస్తున్నాడు. ఉపాదాన కారణంగా బ్రహ్మ జగత్తుగా మారాడు. నిమిత్త కారణంగా బ్రహ్మ జగత్తును బాహ్యంగా విస్తరించాడు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణాలు రెండు బ్రహ్మే. ఉదాహరణ స్వప్నం. మాయావీవ విజృంభయత్యపి అంటున్నాడు. మాయావీ ఇవ విజృంభయత్యపి అంటే అది విస్తరింపజేశాడు. మహాయోగి ఇవ యస్వేచ్ఛయా అన్నాడు. అంటే ఇక్కడ ఈ జగత్తుని ఎలా సృష్టించాడు అన్నట్టయితే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్వప్నం. అయితే స్వప్నాన్ని భగవత్పాదులు ముందు శ్లోకంలో ఆల్రెడీ ఉటంకించారు. అందుకని ఇక్కడ స్వప్నం తీసుకోవట్లేదు. స్వప్నం తీసుకోకుండా మాయావి, ఒక ఐంద్రజాలికుడు ఎట్లాగైతే తన ఇంద్రజాలంతో ఇక్కడ వస్తువుల్ని కనిపించేటట్టు చేస్తూ ఉంటాడో, ఆ చేతిలోంచి కుందేలు తీస్తాడు, టోపీలోంచి కుందేలు తీస్తాడు, అంతకుముందు లేని వస్తువులన్నీ బయటకు తీస్తూ ఉంటాడు. ఈ విధంగా మాయావి ఎలాగ కల్పిస్తున్నాడో ఆ విధంగా ఇక్కడ ఆ మాయ తన విక్షేప శక్తి వల్ల ఈ జగత్తుని విస్తరింపజేస్తోంది. పుల్లల రామచంద్రుడు గారు వారి పుస్తకంలో రాశారు ఈ మాయావి అంటే ఎలా ఉంటుందని. ఆయన ఒక ఐంద్రజాలం చూశారట. ఐంద్రజాలం అంటే ఎలా ఉంటుంది అని వర్ణిస్తూ చెప్పారు. ఐంద్రజాలికుడు ఎలా కనికట్టు చేస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఆయన చెప్పారు. రోడ్డు మీద కనికట్టు చేస్తున్నట్ట. కనికట్టు చేస్తూ వాళ్ళందరినీ వేరే ప్రదేశాల్లో ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నాడు. భ్రమింపజేస్తుంటే అప్పుడు ఆ పక్కనే తాడి చెట్టు మీద ఉన్నటువంటి ఆ కళ్ళు కోసం తాడి చెట్టు మీద ఎక్కినటువంటి ఒక వ్యక్తి ఇదంతా గమనిస్తున్నాడు. గమనించి వీళ్ళు పొందుతున్నటువంటి అనుభూతి అతనికి రావటం లేదు. కాబట్టి ఇదంతా మోసం అని చెప్పి అతను గట్టిగా అరుస్తున్నట్ట. అరుస్తుంటే ఈ కనికట్టు వాడు అతనికే చూసి ఓహో నువ్వొక్కడు మిగిలావా అన్నట్ట. అనేసరికి అతను కూడా కనికట్టులో భాగం అయిపోయాడు. ఆ విధంగా మాయ ప్రభావం చేత, మాయ యొక్క ఆ విక్షేప శక్తి వల్ల ఈ ప్రపంచం దేశం కాలం అనేటటువంటి విభజన వల్ల అనేకంగా నానాగా కనిపిస్తోంది. ఇప్పుడు మరొక ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. అసలు ఈ సృష్టి ఎందుకు జరిగింది? భగవంతుడు వినోదించడానిక అంటే కాదు. సృష్టి జీవులు కర్మఫలాన్ని అనుభవించడానికి ఏర్పడుతుంది. కర్మఫలాలు అనుభవించాలి అంటే ఎందువల్ల వాళ్ళు కర్మఫలాలు అనుభవించాలనే ప్రశ్న మరొకటి. గత సృష్టిలో వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాల వల్ల ఈ సృష్టిలో వాళ్ళు కర్మఫలాల్ని అనుభవించడానికి జీవులుగా పుడుతున్నారు. గత సృష్టిలో పాపపుణ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అంతకుముందు చేసేటటువంటి సృష్టిలో ఏర్పడ్డాయి. ఈ విధంగా ఇప్పుడు చేసే కర్మ ముందు ఉన్నటువంటి సృష్టి కర్మల బట్టి ఉంది.
ముందు ఉన్న సృష్టిలో ఉన్నటువంటి పాపపుణ్యాలు, అంతకు ముందు ఉన్నటువంటి కర్మలు బట్టి ఉంది. ఇలా వెనక్కి వెళ్తుంటే మొట్టమొదటి సృష్టిలో ఏ కర్మ చేయలేదు కదా అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. అయితే సృష్టి అనాది, ఇది ఒక వృత్తాకారంగా జరుగుతోంది. ఎలాగైతే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు ఉందో, ఏది ముందో చెప్పడం కష్టం. ఆ విధంగా ఈ సృష్టి అనంతము, అనాది. సృష్టికి మొదలు లేదు, ఆఖరి సృష్టి అనేది లేదు. కాబట్టి ఈ విషయం చెప్పడం చాలా కష్టం. అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రణీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీ కూడా బ్రహ్మగారి యొక్క పగటి కాలం ప్రారంభం కాగానే అవ్యక్త నుండి ప్రకటించబడతాయి. ఇంకా బ్రహ్మ యొక్క రాత్రికాలం ప్రారంభం కాగానే అవి అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. బ్రహ్మ మళ్ళీ మళ్ళీ జగత్తుని విస్తరింపజేస్తూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ తనలోనే లయం చేసుకుంటూ ఉంటాడు. పునః పునః సృజతే. కానీ చైతన్యం, ఆత్మనైనటువంటి చైతన్యానైనటువంటి నాకు, అధిష్టానంగా ఉన్నటువంటి నాకు ఈ లయం గాని ఈ విస్తరణ గాని ఏమాత్రం సంబంధం లేదు. ఈ ఆత్మను నేను అని ఆ నిశ్చయాత్మక బుద్ధితో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ఏది కూడా నన్ను చలింపచేయదు. కాబట్టి నేను ఆ ఆత్మతత్వాన్ని, నేను ఆ జగత్కారణమైనటువంటి బ్రహ్మను. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి తత్వమైనటువంటి ఆ దక్షిణామూర్తికి నా నమస్సులు. ఇంకా 3వ శ్లోకం, ఇది అసి పదార్థాన్ని చెప్తుంది. ఈ 3వ శ్లోకం చూద్దాం. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కారణాత్ భవేన్న పునరా వృత్తిర్భవాంభోనిదౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ శ్లోకం అసి పదార్థం గురించి చెప్తోంది. జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచిస్తోంది. జగత్కారణం బ్రహ్మ, జగత్కారణం బ్రహ్మకు అవస్థాత్రయ సాక్షి జీవుడికి సంబంధం ఏమిటో చెప్తుంది. ఈ శ్లోకంలో భగవత్పాదులు మనకి ఒక తెలిసినటువంటి అంశంతో మొదలు పెడుతున్నారు. మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే అనుభవంలో ఉందో అదంతా ఉనికిని కలిగి ఉంది. ఉదాహరణకి ఈ గ్లాసు మీకు కనిపిస్తోంది అంటే గ్లాసుకి ఉనికి ఉంది. అలాగే ఈ కళ్ళజోడుకు ఉనికి ఉంది. మీకు అనుభవంలోకి వస్తున్న ఏ వస్తువైనా ఉనికిని కలిగి ఉంది. కాబట్టి ఉనికి ఉన్నది ప్రతిదీ కూడా అనుభవంలోకి వస్తుంది. జీవుడు సాక్షి చైతన్యం, త్వం పదార్థం. జగత్తు ఈశ్వరుడు తత్పదార్థం. జగత్ ఈశ్వరుడు అంటే విశ్వం విష్ణు. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి పదం ఇదే, విశ్వమే విష్ణువు, ఈశ్వరుడు తత్పదార్థము. అయితే ఈ జీవాత్మకి ఈ జగత్తుకి లక్ష్యార్థం, ఈ రెండిటి యొక్క లక్ష్యార్థం తీసుకున్నట్టయితే లక్ష్యార్థంగా ఇవి రెండు ఒకటే అని తెలుస్తాయి. ఎలాగా? జీవాత్మ యొక్క లక్ష్యార్థం చిత్, అంటే ఇది చైతన్యమైనటువంటి చేతనమైనటువంటి వస్తువు.
జీవుడిలో చేతనత్వం ఉంటుంది కాబట్టి చిత్. జగత్తులో ఉనికి ఉంది కాబట్టి సత్. ఈ చిత్తు గాని సత్తు గాని కేవల చిత్ అంటే కేవల ఎరుక, అలాగే కేవల సత్తా, నిరాకార స్ఫూర్తి, నిరాకార సత్తా రెండు ఒకటే. నిరాకార సత్తా, నిరాకార స్ఫూర్తి రెండు ఒకటే కాబట్టి ఇక్కడ జగత్తులో సద్రూపంలో కనిపిస్తున్నాడు, జీవుల్లో చిద్రూపంలో కనిపిస్తున్నాడు. చిత్తు సత్తు రెండు ఒకటే. చిదేవ సత్ సదేవ చిత్. ఇవి రెండు కూడా ఆ ఆత్మ యొక్క స్వరూప లక్షణం అంటారు. సత్ చిత్ ఆనందం అనేవి స్వరూప లక్షణాలు. ఈ స్వరూప లక్షణాలు ఉన్నటువంటి ఆత్మ ఒకటే కాబట్టి ఈ జీవుల్లో ఉండేటటువంటి ఈ చైతన్య తత్వము, ఈశ్వర రూపంలో ఉండేటటువంటి చైతన్య తత్వము సద్రూపంలో ఉంది, ఒక చోట చిద్రూపంలో ఉంది. ఇవి రెండు ఒకటే. ఇలా గుర్తించడమే జీవ ఈశ్వరుల యొక్క ఐక్యాన్ని గుర్తించడం. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. ఆ సృష్టికి పూర్వం సత్ మాత్రమే ఉంది అని చాందోగ్యోపనిషత్తు చెప్తోంది. చిత్తు సత్తు అని రెండు లేవు, ఒకటే, కానీ రెండుగా కనిపిస్తూ ఉంటాయి. శరీరం, మనస్సు, ప్రపంచం వీటిని కానీ మనం తీసేసినట్టయితే సత్తు చిత్తు రెండు ఒకటే. అంటే కేవల సత్తు కేవల చిత్తు రెండు ఒకటే. శరీరం, మనస్సు, ప్రపంచం లేకుండా సత్ చిత్తుల యొక్క అనుభవం ఎలా వస్తుంది అని మళ్ళీ మరొక ప్రశ్న వేస్తే, శరీరం, మనస్సు, ప్రపంచం లేకుండా సత్ చిత్తుల యొక్క అనుభవం రాదు. ఈ సత్ చిత్తుల యొక్క అనుభవం రావాలంటే అవి ప్రతిబింబించడానికి, అంటే ఆ చైతన్యం ప్రతిబింబించడానికి మనకి ఒక పదార్థం కావాలి. అంటే కొన్ని జడ పదార్థాల్లో ఆ చైతన్యం ప్రకాశించినప్పుడు చిద్రూపంగాను, మరికొన్ని వాటిలో ప్రకాశించినప్పుడు కేవలం సత్తుగాను కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రపంచంలో అది ఉనికిగా, జీవ పదార్థాల్లో అది చిత్తుగా, ఎరుకగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఆ భగవంతుడి యొక్క తత్వము. అయితే దీన్ని ఈ వస్తువులు, మనస్సు, శరీరము, ప్రపంచము లేకుండా వీటిని తెలుసుకోలేము. ఎందుకంటే ఆ వస్తువులు ప్రకటించినప్పుడే సత్తు గాని చిత్తు గాని మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందువల్ల ఇట్లాగంటే అనుభవించే నువ్వే అది, అనుభవించబడేటటువంటి వస్తువు అన్నిటికీ కాదు. యస్యైవ స్ఫురణం సదాత్మకం అంటున్నాడు. అంటే పారమార్థికంగా ఆ పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఈ వస్తువుల అస్తిత్వంలో ఉన్నాడు. అంటే ఈ సద్రూపంలో ఈ ప్రపంచంలాగా మనకి కనిపిస్తున్నాడు. యస్యేవ స్ఫురణం సదాత్మకం. సదాత్మకం అంటే సద్రూపంలో ఈ ప్రపంచం అంతటా మనకి ఆ ఉనికి రూపంలో ఈ ప్రపంచం అంతటా కూడా ఉన్నాడు. ఈ ఉనికి, ఎరుక అనే విషయం గురించి, అంటే సత్ చిత్తుల గురించి అనేక రకాలైనటువంటి పరిశోధనలు, అనేక రకాలైనటువంటి విశ్లేషణలు జరిగాయి. సత్తు గురించి వేదాంతులు రకరకాలుగా మాట్లాడారు. చిత్తు గురించి శాస్త్రజ్ఞులు అన్వేషణ చేశారు. కానీ ఈ రెండిటి గురించి సరైన సమాధానం మనకి వేదాంతమే చెప్తుంది. సదేవ చిత్ చిదేవ సత్. సత్ చిత్ ఆనందం అనేది ఆ పరమాత్మ యొక్క స్వరూప లక్షణం. కేవల సత్ నువ్వే, కేవల చిత్తు కూడా నువ్వే. త్వంపద లక్ష్యార్థం. జీవుని తీసుకుంటే సాక్షి చైతన్యంగా ఆ చిత్తు ఉంటుంది. అదే బ్రహ్మం తీసుకుంటే
శుద్ధ పరమాత్మగా, కేవల సత్తుగా మనకి ఈ ప్రపంచంలో కనిపిస్తాడు. ఈ ఆత్మ విషయం మనకి అర్థం కావాలి అంటే అతి దగ్గరగా ఉన్నటువంటి ఉదాహరణ, ఆత్మకి మరొక ఉదాహరణ దొరకదు, ఎందుకంటే ఆత్మ ఏకము. కానీ అతి దగ్గరగా ఉండేటటువంటి ఉదాహరణ వస్తువులు లేనటువంటి ఆకాశము. వస్తురహితమైనటువంటి ఆకాశం ఆత్మకి అతి దగ్గరగా, ఆత్మను వర్ణించడానికి అతి దగ్గరగా ఉంటుంది. అసంగత్వము, అధిష్టానము, ఇట్లాగా ఆ ఆత్మకుండేటటువంటి లక్షణాలని ఆ వస్తురహితమైనటువంటి ఆకాశంలో చూడొచ్చు. అలాగే మన యొక్క స్వరూపాన్ని సుషుప్తిలో మనం దర్శిస్తున్నప్పుడు ఆ ఆత్మ యొక్క లక్షణాలతోటి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు సాక్షాత్ అనేటటువంటి పదానికి లౌకికంగా దాని అర్థం ప్రత్యక్ష వస్తువులు, పరోక్ష వస్తువులు అని ఉంటాయి. ప్రత్యక్ష వస్తువులు మనం కంటితో చూస్తాం, ఈ జ్ఞానేంద్రియాలతోటి అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఇంకా పరోక్ష వస్తువులు అంటే వాటి గురించి వింటాం లేదా చదువుతాం. అవి తెలియాలి అంటే అక్కడికి వెళ్ళి వాటి అనుభవం పొందాలి. అయితే ఆత్మ విషయంలో ఈ సాక్షాత్ అనేది అంటే ప్రత్యక్షము పరోక్షము రెండూ పనికిరావు. అది అపరోక్షము, అపరోక్ష జ్ఞానము. ఈ అపరోక్ష జ్ఞానం అంటే ఈ ఆత్మ ఏదైతే నీకు తెలియబడుతుందో ఆ తెలియబడేటటువంటి ఆత్మ అది నువ్వే, ఆ చూసేటటువంటి నువ్వే. కాబట్టి నీకు సాక్షాత్తుగా అది దొరకదు. సాక్షాత్తుగా దొరకదంటే ఈ జ్ఞానేంద్రియాలతోటి నువ్వు దాన్ని తెలుసుకోలేవు. పరోక్షంగా అంటే మనస్సుతోటి తెలుసుకుని అక్కడికి వెళ్ళి అనుభవంలోకి తెచ్చుకుందామంటే అది కూడా కుదరదు. ధ్యానంలో అనుభవంలోకి తెచ్చుకుందామంటే కుదరదు. కాబట్టి దీన్ని గురుముఖత, వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ఆశ్రితం బోధయతి అంటే గురువుని ఆశ్రయించిన వారికి ఆ గురువు ద్వారా ఇది లభిస్తుంది. వేదవచస శబ్ద ప్రమాణం ద్వారా, గురువు ద్వారా దీన్ని అర్థం చేసుకోవాలి. మరి మన గురువు గారికి ఎలా తెలిసిందండి అంటే ఆయన గురువు ద్వారా ఆయనకి లభించింది. జ్ఞానం ముందు నేను చైతన్యం కలిగినటువంటి మన శరీరాలను అనుకున్నాను. జ్ఞానానికి ముందు, జ్ఞానం కలగక ముందు నేను చైతన్యం కలిగినటువంటి మన శరీరాలను అని అనుకున్నాను. జ్ఞానం ఉదయించిన తర్వాత నేను మన శరీరాలను కలిగినటువంటి చైతన్యాన్ని, నేను ఆ చైతన్యాన్ని మాత్రమే అని తెలుసుకున్నాను. జాగ్రత్త పురుషుడు స్వప్నానికి సత్తానిచ్చి స్వప్నం కలిగేలా చేస్తున్నాడు. దీన్ని స్వప్నం 1 అన్నాం. అంటే జాగ్రత్త పురుషుడు లేనట్టయితే మనకి స్వప్నం కలగదు. జాగ్రత్త పురుషుడే ఆ స్వప్నానికి ఉనికిని ఇస్తున్నాడు, ఉనికిని అరువిస్తున్నాడు. అదే మాదిరిగా ఆత్మ ఈ వ్యవహార స్వప్నానికి సత్తానిచ్చి వ్యవహార స్వప్నం కలుగు చేస్తోంది. ఇది స్వప్నం 2. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్తా లేదా సత్, చిత్ రెండు ఒకటే. ఈ సత్తు మనం ప్రపంచంలో వస్తువులను చూసినప్పుడు ఆ ఉనికి అనేది తెలుస్తోంది. చిత్ అనేది మనం మాట్లాడడంలో, మనం ఆలోచించడంలో ఈ చేతన శక్తి ఏదైతే ఉందో దానివల్ల చిత్తు వ్యక్తం అవుతుంది. ఈ చిత్తు సత్తు ఈ రెండు ఒకటే. ఇవే ఆ ఆత్మ యొక్క స్వరూపము. కాబట్టి జీవుల్లో ఆ సాక్షి చైతన్యంగాను, ప్రపంచంలో సత్తా మాత్రంగాను ఈ ఆత్మ ఉన్నది. అంటే జీవుల్లో ఉండేటటువంటి ఈ చిత్తు
ప్రపంచంలో ఉండేటటువంటి సత్తు రెండూ ఒకటే కాబట్టి జీవుడు ఈశ్వరుడు అని రెండు లేవు, ఉన్నది ఒకటే. తత్వం అసి, ఇది అసి పదార్థాన్ని తెలియజేస్తుంది. ఈ అసి పదార్థం వల్ల మనకి ఆ జీవుడు ఈశ్వరుడు రెండు ఒకటే అని తెలుస్తున్నాయి. ఎప్పుడైతే గురువు దగ్గర నుంచి ఈ బోధన అందుకున్నాడో శిష్యుడు దాన్ని జీర్ణించుకుని ఆ సత్యనిష్టలో నిలబడుతూ అహమాత్మ అస్మి, అయమాత్మ బ్రహ్మ అని చెప్పగలగాలి. 2-3 శ్లోకాల్లో తత్పదార్థము అసి పదార్థం తెలియబడింది. 2వ శ్లోకంలో ఒక బీజంలో మొలక రూపంలో ఎలాగైతే ఆ మహావృక్షం ఉందో ఆ మాదిరిగా ఈ జగత్తంతా కూడా అవ్యక్తంగా ఉంది. అంటే కారణంలో కార్యం అవ్యక్తంగా ఉంటుంది. ఇది దేశము కాలము అనే విభజన వల్ల, మాయాశక్తి వల్ల, మాయా విక్షేప శక్తి వల్ల ఈ విభజన కల్పించబడింది. ఈ విచిత్రమైనటువంటి విభజన కల్పించబడింది. దీనికి 2 ఉదాహరణలు చెప్పబడ్డాయి. మాయావి, యోగి. మాయావి ఇవ అంటే ఒక ఐంద్రజాలికుడు ఏ విధంగా అయితే ఇక్కడ లేని వస్తువుల్ని కల్పించి చూపిస్తూ ఉంటాడో, టోపీ ఖాళీగా ఉందని చూపిస్తాడు, అదే టోపీలోంచి కుందేలు తీస్తాడు, రకరకాల వస్తువులను తీస్తాడు. ఆ మాదిరిగా మహాయోగి ఇవ అన్నారు. మహాయోగి ఇవ అంటే ఒక యోగి పొంగవుడు, సిద్ధ పురుషుడు తన సిద్ధులతోటి అనేక రకాలైనటువంటి మహిమల్ని చూపిస్తాడు. త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్ర మహాముని. భరతుడు వశిష్ఠుల్ని తోడుపెట్టుకుని రాముడి కోసం వెతుక్కుంటూ భరద్వాజ ఋషి ఆశ్రమానికి వస్తాడు. వస్తే భరద్వాజుని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత రాముడిని వెతుక్కుంటూ రాముడికి పట్టాభిషేకం చేయాలని కోరుకుంటున్నాడని తెలిసి సంతోషించి ఆ రాత్రి ఆతిథ్యం ఇస్తానని భరద్వాజుడు తన ఆశ్రమంలో ఆ భరతుడి యొక్క శానలు అన్నిటికీ కూడా ఆశ్రయాన్నిచ్చి ఆతిథ్యాన్ని తన సిద్ధులతోటి కల్పిస్తాడు. ఈ విధంగా సిద్ధులు ప్రదర్శించిన యోగి పుంగవులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ శంకర భగవత్పాదుడు స్వేచ్ఛయ స్వ ఇచ్ఛయ అంటే ఏ కరణాలు ఏ సాధనాలు అవసరం లేకుండా తన యొక్క సంకల్ప మాత్రం చేత ఇదంతా ఇక్కడ సృష్టించాడు అన్నట్టుగా చెప్తున్నారు. మాయావి యోగి మాదిరిగా ఈ మాయ కూడా తన యొక్క విక్షేప శక్తి వల్ల ఈ ప్రపంచాన్ని అనేకంగా కనిపించేటట్టుగా, ఏకమైనటువంటి ఆత్మను అనేకంగా కనిపించేటట్టుగా చేస్తోంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సత్తు, జీవుల్లో ఉండేటటువంటి చిత్తు రెండూ ఒకటే కాబట్టి జీవుడు ఈశ్వరుడు రెండూ ఒకటే. ఇక్కడ ప్రపంచాన్ని మనం ఈశ్వరుడిగా తీసుకున్నాం. విశ్వం విష్ణు అనే స్ఫురణలాగా విశ్వం విష్ణు అన్నట్టు. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.